गुड मॉर्निंग। ऐसी बाणी बोलिए, ऐसी बाणी बोलिए, मन का पाखो। ऐसी बाणी बोलिए, मन का Kabir Das. Okay. Kabir Das explains us that we should always speak such a language that the person is in front of us should feel happy, and at the same time we also feel happy for ourselves. That's whenever we speak sweet words, its effect is miraculous. With this, the soul of the listener is satisfied and the mind is pleased. Feelings of anger and hatred are destroyed in his mind. Along with this, our heart also becomes happy. As a result, others get happiness and coolness. ఇక్కడ మాటలు, మాటే మంత్రం. మాటలు మనం ఎప్పుడు ఎదుటి వ్యక్తి విని ఆనందించే విధంగా మాట్లాడాలి. నేను ఫ్రాంక్గా ఉంటాను, నేను ముక్కుసూటి మనిషిని అని చెప్పేసి ఎలా పడితే అలాగా మాట్లాడకూడదు. మనం ఎప్పుడు ఎదుటి వ్యక్తి విని ఆనందించే విధంగా మాట్లాడాలి అని అబద్ధాలు చెప్పని అవసరం లేదు. దాని వలన మనం కూడా ఆనందాన్ని పొందుతాం. అంటే మనం మధురమైన మాటలు మాట్లాడినప్పుడల్లా దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. శ్రోతల ఆత్మను సంతృప్తి పరుస్తుంది, మనస్సును ఆనందింపజేస్తుంది. ఎదుటివారి మనస్సు నుండి కోపం, ద్వేషం తొలగిపోతాయి. దీంతో మన మనస్సాక్షి కూడా సంతోషిస్తుంది. ఫలితంగా ఇతరులు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతారు అని ఈ దోహా, కబీర్ దాస్ రాసిన దోహా. ఓకే, మనకు వేమన ఎంత గొప్పవారో కబీర్ దాస్ కూడా చాలా గొప్పవారు. ఓకే, ఇతను గురువు కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. గురువు. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.